చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని పగలగొట్టినటువంటి టీడీపీ నాయకుడు సట్టయ్యపై టీడీపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని అదే పార్టీకి చెందిన టీడీపీ నాయకులు భరద్వాజ్ శెట్టి, పంపాపతి, ఉమర్, ఎంపీటీసీ రాజు, మారెప్ప, మహదేవ వీరారెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి టీడీపీ పార్టీలో వర్గ విభేదాలను లేవనెత్తనున్నారు. ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీటీసీ రాజు, మారెప్ప ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తే టీడీపీ నాయకులు సట్టయ్య తమపై దూసుకువచ్చి మీరు పింఛన్లు పంపిణీ చేయరాదు అంటూ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని పగలగొట్టారని వారు ఆరోపించారు. పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు మేమంతా కృషి చేస్తామని వారన్నారు. వైసీపీ పార్టీ నుంచి టీడీపీ టికెట్ కోసమే రాఘవేంద్రారెడ్డి టీడీపీ పార్టీలోకి వచ్చారే తప్ప టికెట్ ఇవ్వకపోతే వచ్చేవారు కాదని అన్నారు. రాఘవేంద్రారెడ్డి అందరినీ కలుపుకొని పోవడంలో విఫలమయ్యారని అన్నారు. టీడీపీ పార్టీలో ఒకే వర్గానికి, వారి బంధువులకు మాత్రమే పార్టీ పెత్తనం కట్టబెట్టారని తప్ప ఇతరుల కులాలకు కలుపుకొని పోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాడిగేని నరసమ్మ, హనుమంతరావు, భాష, రాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మాకేం సమస్య తెలుసుకోకుండా ఒక పార్టీ ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా ఆ కానీ అసలు పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము సొంతంగా కలిసామని ఒక పిల్లపాటి ముత్తరెడ్డి, ఒక పిల్లపాటి రామరెడ్డి మీ మీద ఎంత అరస్యంగా వాళ్ళు తిక్కారెడ్డి మనుషులు అంటే వాళ్ళని వదిలేయాలి, వాళ్ళని ఇది చేద్దాము ఏదో మా పార్టీ మా తిక్కారెడ్డి అంటున్న వాళ్ళని కూడా ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రము సహించేది లేదు. ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు గారి ఫోటోని తీసి కింద పగలగొట్టి ఇది చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటూ, క్లస్టర్ యూనిట్ బూత్ అనేది పార్టీకి మూల స్తంభం లాంటిది. అటువంటి పార్టీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ మాకు మా బంధువులే నడపాలి అనే ధోరణి ఏదైతే ఉందో దీన్ని మేము సహించేది లేదు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళాలని మేమందరం నిశ్చయించుకుంటే, కానీ అక్కడ ఆ వర్గము ఈ వర్గం అని విభేదాలు సృష్టించి స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకము చేస్తుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఓడిపోయిన రాఘవేంద్ర రెడ్డి గారి అనుచరుడు, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, మీరు ఇక్కడ చేయకూడదు, మీరు ఎవరు అనికేసి నారా చంద్రబాబు నాయుడు గారి పటాన్ని పగలగొట్టడం ఇది చాలా దారుణం. అతని పైన పార్టీ అధిష్టానాన్ని కూడా మేము కంప్లైంట్ ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జీలు చెప్పినట్లుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఎందుకోసం ఓడిపోయినాం, ఎవరి వల్ల ఓడిపోయినాం, ఏ విధంగా